సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారో తెలుసా? బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, కారణం లేకుండా ఇది నువ్వు వినడం లేదమ్మా, ఇది నీకైనది. వెంటనే విను తల్లి, ఇది నీ సాయి సత్యవాక్కు అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు నా మాటలు వినడానికి నన్ను నమ్మి వచ్చావు కదా. ఇది నువ్వు వింటున్నావంటే నేను నీ పక్కనే కూర్చొని ఉన్నానమ్మా. ఎందుకంటే ఎలాంటి కారణం లేకుండా నా ఈ మాటలు నువ్వు వినలేవు. ఎప్పుడు ఎవరి దగ్గరకు ఏది పంపాలో, ఎవరికి ఏది ఇవ్వాలో అదే నేను చేస్తాను. కాబట్టి నా ఈ మాటలు నీకు బాధని కలిగించవచ్చు బిడ్డ, కానీ ఇది నీకైనది. పూర్తిగా విను తల్లి, నీకే అర్థమవుతుంది. బిడ్డ, నువ్వు ప్రతిరోజు బాధలతో, దెబ్బలతో, అవమానాలతో జీవిస్తూ ఉన్నావు కదమ్మా. వీటిని భరిస్తూ నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు, నా జీవితం ఏంటిలా ఉంది, జీవితం అంటే ఇదేనా, అసలు వీటన్నింటినీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగున్ను అని ఆలోచిస్తూ ఉన్నావు. నిజమే కదా. ఆనందాన్ని వెతికి వెతికి అలసిపోయి అసలు నాకు ఎవ్వరూ వద్దు, నేను ఒంటరిగానే ఉంటాను, అలా ఉంటేనే బాగున్ను అని అనిపిస్తూ ఉంది కదా తల్లి. అంత బాధలో నీ మనసు విరిగిపోయింది. నీ జీవితం అలానే ఉంటే దానికి అర్థం లేకుండా పోతుందమ్మా. ఈ క్షణంలో నీకేం చేయాలో కూడా తెలియడం లేదు కదా తల్లి. ఇన్ని కష్టాల్లో కూడా నువ్వు నీ మనసుని ఇంకా బాధ పెట్టుకుంటే నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే కష్టాల్లోకి నెట్టేసుకుంటున్నావు. కాబట్టి ముందు నీ ఆలోచనలను అదుపు చేసుకో తల్లి. ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇలాంటి సమయంలో నీకు నువ్వే సహాయం చేసుకోగలవు బిడ్డ. ఇంకా ఎవ్వరూ కూడా నిన్ను కాపాడరు, నీకు సహాయము చెయ్యరు. ఇప్పుడు నీకున్న వ్యతిరేకమైన ఆలోచనలను దాటి కష్టంతో పోరాడాలి అంటే కొంచెం ఇబ్బందే. కానీ నువ్వు నీ మనసుని, నీ ధ్యాసను మంచిగా మార్చుకుంటే అన్నీ సర్దుకుంటాయమ్మా. అసలు నువ్వు ఏం చేయాలో చెప్పడానికి నీ పాపాని నేనున్నాను కదా. నీ ఆలోచనలను, నీ మనసుని నా వైపు మళ్ళించు తల్లి. అన్నింటినీ నాకు అప్పగించు. వేరే వారి మాటలు పట్టించుకోకుండా సాయి పూజే ముఖ్యం అని నీ పూర్తి ధ్యాస నా వైపు తిప్పుకో. నీ ప్రార్థనలు, నీ సమస్యలు మర్చిపోయేంతగా నువ్వు నాలో ఐక్యం అవ్వు. ఇలా నువ్వు చేయగలిగితే చాలు తల్లి. నువ్వు నడిచే దారంతా నీకు పూలబాట వేస్తాను. నీ బాధని మొత్తం నువ్వు దాటి చేరాల్సిన స్థలానికి నువ్వు చేరుకునేలా చేస్తాను. అప్పుడు నీకు ఆ దారి చాలా ఆనందాన్ని ఇస్తుందమ్మా. నువ్వు ఆశ్చర్యపోయేంత అందంగా నీ దారిని మారుస్తాను బిడ్డ. అప్పుడు నువ్వే అంటావు, బాబా, నేను నడిచిన దారి ఎంతో అందంగా ఉంది అని. ఉత్సాహంగా నేను ఈ దారిలో నడవగలిగాను తండ్రి అని నువ్వే అంటావు బిడ్డ. జీవితం అనేది ఆనందంగా జీవించడానికే తప్ప ఏడుస్తూ కూర్చోడానికి కాదమ్మా. కాబట్టి నీ జీవితాన్ని ఆనందంగా మార్చుకో, లేకపోతే నీ జీవితాన్ని అలవాటు చేసుకో. అప్పుడు నువ్వు తప్పకుండా ఆనందంగా ఉంటావు.
మనుషుల్లో కొందరు చనిపోవడానికి ఇష్టపడతారు, మరికొందరు జీవితాన్ని ఆనందంగా జీవించడానికి ఇష్టపడతారు. కాబట్టి నువ్వు కూడా ఆనందంగా జీవించాలి. సాయి బిడ్డవి తల్లి నువ్వు. ఏడవడానికి నువ్వు పుట్టలేదు. ఆనందంగా జీవించడానికి మాత్రమే నువ్వు పుట్టావు. జీవితాన్ని శాసించడానికి నువ్వు పుట్టావు. నీ చుట్టూ ఉన్నవారు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోకు తల్లి. ఎందుకంటే వారు చెప్పినట్టేమీ నీ జీవితం మారదు. ఈ తండ్రి రాసినట్టే నీ జీవితం మారుతుంది. నీకు సలహాలిచ్చేవారికి వారి జీవితమే వారికి తెలియదమ్మా. మరి నీ జీవితం గురించి ఎలా చెప్తారు చెప్పు? ఈ చిన్న విషయాన్ని గుర్తించుకుంటే నువ్వు ఇంకెప్పుడూ బాధపడవు. చెప్పాను కదా, నీ జీవితం నీ సాయి తండ్రి చెప్పినట్టే జరుగుతుంది. నువ్వు నీ సాయి మాటలే విను. నీకు అంతా మంచి జరిగేలా ఈ తండ్రి చేస్తాడు బిడ్డ. ఈ నా సాయి వాక్కులు తప్పక ఫలిస్తాయి తల్లి. నా మాటల మీద, నా మీద నీకు నమ్మకం ఉంటే ఇక నువ్వు ఎప్పుడూ దిగులు పడవు. ఇక నువ్వు దేని గురించి అనవసరంగా ఆలోచించవు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా, ఇవి నీకు ఊరికే చెప్పడం లేదు బిడ్డ. నీ కోసం చెబుతున్న సాయి మాటలు ఇవి. నీ తండ్రి నీ కోసం చెబుతున్న ఈ మాటలను నువ్వు నమ్మితే ఆనందంగా నిద్రించు. నువ్వు ఇది ఊరికే వినడం లేదు బిడ్డ. నువ్వు వినాలని నేను చెప్పాను కాబట్టే నువ్వు వింటున్నావు. ఇది కేవలం నా బిడ్డ కోసం నేను పంపుతున్న సందేశం. నువ్వు వినాలని నేను రాసిపెట్టి మరీ పంపుతున్న సందేశం బిడ్డ. ధైర్యంగా ఉండు. చిరునవ్వుతో నీ ఉదయాన్ని ప్రారంభించు. ఈ సందేశంలో నువ్వు ఏదైతే విన్నావో అదే నీకు జరుగుతుంది. తప్పకుండా నువ్వు పట్టలేని ఆనందాన్ని చూడబోతున్నావమ్మా. ఆ ఆనందం నీకు జీవితాంతం అందేలా నేను చూసుకుంటాను. చిరునవ్వుతో నీ ఉదయాన్ని ప్రారంభించు. ఆ చిరునవ్వు ముఖం నీకు శాశ్వతం చేస్తాను. నమ్మకంతో ఉండు బిడ్డ. అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.